హే గైస్, వెల్కమ్ టు రోజీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి డిఎస్ఎల్ వర్చ్యూ మాల్కి వచ్చానండి. ఉప్పల్లో నా ఫేవరెట్ మాల్. మీలో ఎంతమంది రెగ్యులర్గా మాల్కి వెళ్తూ ఉంటారు? ఈ మాల్ అనే కాదు, ఏ మాల్ అయినా వెళ్తూ ఉంటారు కదా. సో డిఎస్ఎల్ మాల్కి వచ్చాను. నా ఫేవరెట్ మాల్ అండ్ మా ఇంటి దగ్గరలో ఉన్న ఒకటే ఒక్క మాల్ డిఎస్ఎల్ వర్చ్యూ మాల్. సో అందుకని బాగా వెళ్తూ ఉంటాను. తినడానికి ఇక్కడికే వస్తాను, షాపింగ్ చేయడానికి ఇక్కడికే వస్తాను, ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి ఇక్కడికే వస్తాను, మూవీస్ చూడాలన్నా ఇక్కడికే వస్తాను. సో పక్కా డిఎస్ఎల్ మాల్ రెగ్యులర్ వెళ్తూ ఉంటాను అన్నమాట నేను. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ది కనిపించింది అన్నమాట. స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ మీలో ఎంతమందికి ఇష్టమా? సో ఆ గేమ్ చూసా, డైస్ ఎంత పెద్దగా ఉందంటే భలే అనిపించింది గేమ్ ఆడదామని. సో వెళ్ళి అడిగితే 5,000 వర్త్ బిల్లింగ్ చేయాలి మాల్లో అని చెప్పారు. డీమార్ట్, ఫుడ్ కోర్ట్, స్పినీ వాళ్ళకి నాట్ అలౌడ్ అని చెప్పారు. సో 5,000 బిల్లింగ్ అలా చేస్తే మనం ఆడొచ్చమాట ఈ గేమ్. సో ఎవరో ఒక అతను ఆడారన్నమాట. డైస్ ఇలా రోల్ చేశారు. అసలు ఎంత బాగా అనిపించిందంటే, స్నేక్ అండ్ ల్యాడర్ చిన్నప్పుడు భలే ఆడుతుండే వాళ్ళం కదా, అదంతా గుర్తొచ్చింది. సో మేమైతే 3,000 వరకు షాపింగ్ చేసామండి. 5,000 అవ్వలేదు. సో లైట్ తీసుకున్నాము. అండ్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. Jan 15th వరకు ఈ గేమ్ ఉంటుందంటండి డిఎస్ఎల్ మాల్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 5,000 షాపింగ్ చేయండి. చెప్పా కదా, ఫుడ్ కోర్ట్, డీమార్ట్ అండ్ స్పినే వాళ్ళకి నాట్ అలౌడ్. సో అలా బాగా అనిపించింది అసలు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇలా మాల్కి వచ్చినప్పుడు ఇలాంటివి చూస్తే బాగా అనిపిస్తుంది మనకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. అసలు చిన్నప్పుడు గేమ్స్ అన్నీ గుర్తొచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి 31st నైట్ సెలబ్రేషన్స్ ఉన్నాయండి డిఎస్ఎల్ మాల్ దగ్గర అవుట్డోర్స్. సో లైవ్ బ్యాండ్, బాలీవుడ్ మ్యూజిక్, హ్యూజ్ సౌండ్ సెటప్, పంజాబీ డాల్, అలాగా చాలా ఉన్నాయి. క్రాకర్ షో మొత్తం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ మై షోలో బుక్ చేసుకోవచ్చు, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హల్దీరామ్స్లో కచోరీ తీసుకున్నాను, దాల్ కచోరీ. చాలా బాగుంటుంది దాల్ కచోరీ. ఇక్కడ 15 రూపీస్ వరకు ఛార్జ్ చేశారు హల్దీరామ్స్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెక్డీలో ఐస్ క్రీమ్స్ ఎప్పుడు ట్రై చేయలేమాట. సో అలాగా మెక్డీలో ఐస్ క్రీమ్ తీసుకున్నాను. వెన్నెలా ఐస్ క్రీమ్ విత్ చాక్లెట్ సిరప్ వేసి ఇచ్చారన్నమాట. కాస్ట్ వచ్చేసి 45 రూపీస్ తీసుకున్నారు. అండ్ తర్వాత వచ్చేసి సాఫ్టీ 2 తీసుకున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా సిరప్ భలేసర్ చాక్లెట్ సిరప్. ఓరియో చాక్లెట్ సాఫ్టీ తీసుకున్నాం అన్నమాట. దీని కాస్ట్ 40 రూపీస్ ఈచ్ వన్. సో ఇలాగా మా డే ఎండ్ అయిపోయిందండి. For more videos, please do like, share and subscribe to Rosie's Kitchen and Vlogs.